ఎవరి పెళ్లికైనా వెళ్తే ఏం చేస్తాం? వధూవరులను ఆశీర్వదించి కానుకలు సమర్పించుకుని కాస్త భోజనం చేసి తిరిగొచ్చేస్తాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన మహేంద్ర తన పెళ్లి అందరిలా కాదు, సంథింగ్ డిఫరెంట్ గా చేసుకోవాలని అనుకున్నాడు. తన వెడ్డింగ్ ఈవెంట్ ను ఎవరూ మర్చిపోవద్దని డిసైడ్ అయ్యాడు. అందుకే ఫంక్షన్ హాల్లోనే ఓ రక్తదాన శిబిరం ఓపెన్ చేసేశాడు. అంటే పెళ్లికి వెళ్లిన వారంతా ఇష్టముంటేనే రక్తదానం చేసి వెళ్లిపోవచ్చన్నమాట. నందింపల్లికి చెందిన తలారి మహేంద్ర ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. రోజు రక్తం కోసం ఎంతమంది రోగులు ఇబ్బంది పడతారో కళ్లారా చూస్తాడు. కాబట్టే తన పెళ్లిని సామాజిక సేవా కార్యక్రమానికి అడ్డాగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు. నంద్యాల బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. తాను ఊహించిన దానికంటే ఎక్కువ మంది రక్తాన్ని దానం చేశారని వధూవరులు చెప్తున్నారు. అందరికీ నమస్తే. నా పేరు మహేంద్ర. నేను ఈరోజు నా పెళ్లి సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి పేషెంట్లు పడే ఇబ్బందుల గురించి నాకు తెలుసు. కాబట్టి ఈ రక్తదానం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బంధుమిత్రులందరికీ నా ధన్యవాదాలు.